మా మమ్మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యామిలీ. హలో అండి, గుడ్ మార్నింగ్. ఏంటి ఏమో బాక్స్ ఓపెన్ చేస్తున్నాను అనుకుంటున్నారా? అవును, ఇంటి దగ్గర నుంచి నాకు మా అమ్మ వాళ్ళు పార్సెల్ పంపించారు. అంటే మా అమ్మ వాళ్ళది ఆంధ్ర, మా హస్బెండ్ వాళ్ళ తెలంగాణ. ఇంకా ఇంటి దగ్గర నుంచి ఏమన్నా పంపించాలనుకుంటే రాజమండ్రి నుంచి హైదరాబాద్ వచ్చే బస్సులు ఉంటాయి కదా, వాటికి ఇచ్చి పంపిస్తారు. అరటిపళ్ళు పంపించారు. అవి మా ఇంట్లో మా చెట్టుకి వచ్చిన పళ్ళు అంట. ఒక చెట్టువి అయితే పండిపోయినాయి, అవి పంపించారు. ఇంకొక చెట్టువి ఇంకా పచ్చిగానే ఉన్నాయి, అవి కూడా పంపించారు. ఇంకా కరివేపాకు ఇంకా అన్నీ పంపిస్తూ ఉంటారు. నేను అక్కడి నుంచి అంటే ఊర్లల్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. అమ్మ వాళ్ళు కానీ లేకపోతే అత్తగారు వాళ్ళు ఊర్లల్లో ఉంటే కూతుర్లకి కోడళ్ళకి పంపిస్తారు కదా, ఇంకా నేను కూడా అట్లనే తెచ్చుకుంటాను. ఇంకా చూసారా, ఇవి ఆత్రేయపురం ఫేమస్ పూతరేకులు. ఎంతమందికి తెలుసు పూతరేకులు? ఆంధ్రాలో అయితే అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ పూతరేకులు అందరి ఫేవరెట్ ఉంటుంది. నాకైతే చాలా చాలా ఇష్టం. ఇంకా చూడగానే ఆగలేకపోయాను, తినేస్తున్నాను. పూతరేకులు, పాలకోవాలు, సున్నుండలు ఆంధ్ర ఫేమస్ అండి ఫుడ్స్. ఆత్రేయపురం అంటే ఇంకా ఫేమస్. నేను ఇంటికి వెళ్ళినప్పుడల్లా తెచ్చుకుంటూ ఉంటాను ఇంటి నుంచి ఇక్కడికి. ఇంకెప్పుడన్నా వాళ్ళు ఇక్కడికి పార్సెల్ ఏమన్నా పంపిస్తుంటే దాంట్లో ఖచ్చితంగా ఒక స్వీట్ బాక్స్ అనే పెడతారు. ఇంకా కరివేపాకు, మా ఇంట్లో చెట్లు ఉంటాయి, ఇంకా అక్కడి నుంచే కరివేపాకు అన్నీ రప్పించుకుంటాను. ఇక్కడ మార్కెట్లో దొరుకుతుంది కానీ అంత మంచి స్మెల్ ఏమి ఉండదు కదా, ఇంక ఇంటి దగ్గర నుంచి పంపిస్తారు. ఏవో అన్నీ చిన్న చిన్నవే ఉంటాయి ఫ్రెండ్స్. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా, కూతురు మన ఇంట్లో వచ్చేవి పంపిస్తే తీసుకుంటుంది అన్న ఉద్దేశంతో చిన్న చిన్నవి ఏమన్నా ఉంటే పంపిస్తూ ఉంటారు. ఇంకా నేను కూడా ఇంటి దగ్గర నుంచి అంటే రాజమండ్రి నుంచి హైదరాబాద్కి కదా, నైట్ బస్కి ఇస్తే మార్నింగ్కి తీసుకుంటామన్న ఉద్దేశంతో నేను కూడా సరే అని అంటాను. ఇంకా నేను కొన్ని స్వీట్స్, ఇంకా కిడ్నీ ఆకు అని ఉంటుంది, అది కూడా రప్పించుకున్నాను. కిడ్నీ ఆకు ఎంతమందికి తెలుసు? ఇక్కడ తెలంగాణలో అయితే కొండపిండి ఆకు అంటారు, ఆంధ్రాలో అయితే కిడ్నీ ఆకు అంటారు. అది కిడ్నీలో స్టోన్స్ వస్తాయి కదా, వాటికి చాలా బాగా పనిచేస్తుంది స్టోన్స్. ఈ కిడ్నీ ఆకు 1-2 టైమ్స్ తింటే చాలు, స్టోన్స్ అన్నీ తగ్గిపోతాయి. మేము ఎందుకన్నా మంచిది అన్నట్టు, తింటే మంచిది అన్నట్టు రప్పించుకుంటాను. ఇంకా ఇవి ఇంకా బనానాస్ ఇంకా పచ్చిగా ఉన్నాయి ఇవి. ఇంకా నేను గుమ్మడికాయ కూడా రప్పించుకున్నాను. అవి అంటే అది మా ఇంట్లో పాదుకే వచ్చింది గుమ్మడికాయ. ఇంకా పంపిస్తాం ఎట్లానో, బాక్స్ అంతా ఖాళీనే ఉన్నాయి, అరటిపళ్ళు ఒకటే కదా ఉన్నాయంటే ఇంకా సరే పంపించండి అంటే పంపించారు గుమ్మడికాయ కూడా. నేను ఎర్లీ మార్నింగ్ అది జ్యూస్ తీసుకుంటాను, అందుకోసం సరే పంపించండి అని చెప్పాను. ఎట్లా అన్నా మన ఏం పంపించినా 200 కంపల్సరీ తీసుకుంటాడు. ఇంకా 200లో ఇంకా పట్టినవన్నీ పెట్టేశారనమాట ఏవో ఒకటి. చూసారా గుమ్మడికాయ కూడా తెచ్చుకున్నాను నేను ఇంటి దగ్గర నుంచి. ఇక్కడ దొరుకుతుంది కానీ ఇంకా అదే చెప్తున్నా కదా, పార్సిల్ ఇంకా ఖాళీగా ఉంటే అది కూడా పెట్టేశారనమాట.